హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు అయితే ఒక డీసీ ఫ్యాన్ ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో మనకు వచ్చేసి బ్యాటరీ పైన వర్క్ చేస్తుంది, 12 volts బ్యాటరీ పైన. అండ్ అలాగే చూసుకున్నట్టయితే మనకు సోలార్ ప్యానల్స్ పైన కూడా వర్క్ చేయడం జరుగుతుంది. సో మనకు వచ్చేసి ఇప్పుడు వేసవికాలం వచ్చేసింది, ఎలాగైనా పవర్ కట్స్ అనేవి చాలా ఉంటాయి. సో ఇక్కడ నేను నా సిస్టమ్ కూడా వర్క్ చేసుకోవడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, సో పవర్ కట్స్ వల్ల. సో అందుకోసమే నేనైతే ఈ డీసీ ఫ్యాన్ తెప్పించడం జరిగింది. సో ఇది వచ్చేసి నేనైతే లవ్లీ సోలార్ కంపెనీ నుంచి తెప్పించడం జరిగింది. సో మనకు ఇంతకుముందు నేను గత 1 year నుంచి నేను కూలర్ లో సేమ్ మోటార్ వాడుతున్నాను, ఇదే కంపెనీకి సంబంధించింది. సో చాలా అద్భుతంగా రన్ అవుతుంది. సో అందుకోసమే నేను ఇప్పుడు దీన్ని మనకు వాల్ మౌంట్ ఫ్యాన్ అనేది తెప్పించడం జరిగింది అనమాట. సో దీన్ని నేను ఇప్పుడు మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను, దాన్ని ఫిట్ చేసి చూపిస్తాను. సో అది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది. ఫ్రెండ్స్, ఇలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే మనకు వచ్చిన పార్సల్ లవ్లీ కంపెనీ నుండి. సో మనకి ఇందులో వచ్చేసి మనకు ఒకటి వాల్ మౌంటెడ్ ఫ్యాన్ ఉంది. అండ్ అలాగే చూసుకున్నట్టయితే ఒకటి మనకు 48 watt డీసీ మోటార్ కూడా తెప్పించడం జరిగింది, ఒకటి ఎక్స్ట్రా. ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అలాగే నేను దీని ప్రైస్ కూడా వివరించడం జరుగుతుంది ఒక్కొక్కటిగా. ఫ్రెండ్స్, వీటిని నేను డైరెక్ట్గా లవ్లీ కంపెనీ నుండి తెప్పించడం జరిగింది. ఇవి మనకు అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో వాటి లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేసి ఒక్కొక్కటిగా చూద్దాం. మనకు ప్యాకింగ్ అయితే చాలా అద్భుతంగా చేశారు. మనకు ఎలాంటి డ్యామేజ్ లేకుండా థర్మోకోల్ షీట్స్తో ప్యాకింగ్ అయితే చేయడం జరిగింది. ఇక మనం ఫస్ట్ చూసుకున్నట్టయితే మనకు ఇది వచ్చేసి మనకు డీసీ ఫ్యాన్ యొక్క బ్లేడ్ అన్నమాట. సో ఇది 16 inches బ్లేడు. సో ఇలాంటివి నేను 2 తెప్పించడం జరిగింది మన కూలర్ మోటార్ కోసం. నెక్స్ట్ వచ్చేసి మనకు వాల్ మౌంటెడ్ ఫ్యాన్ అయితే ఉంది. సో ఇదే ఫ్యాన్ వచ్చేసి. ఇది వచ్చేసి ఫ్యాన్ డీసీ మోటార్. సో ఇది 12 volts బ్యాటరీ పైన రన్ అవుతుంది. మనకు ఇది 21 wattsని కన్జ్యూమ్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకు ఫ్యాన్ యొక్క బ్లేడు. ఇది 12 inches బ్లేడ్ అనుకుంటా. అండ్ అలాగే చూసుకుంటే మనకు ఫ్యాన్ గ్రిల్స్. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. మనకి ఇది ఫ్రంట్ ఫ్యాన్లు, ఇది వచ్చేసి బ్యాక్ ఫ్యాన్లు అన్నమాట. ఇది వచ్చేసి మనకు వాల్ మౌంట్ స్టాండ్స్. ఈ రౌండ్ ప్లేట్ అనేది మనం గోడకి ఫిక్స్ చేయాలి. తర్వాత ఇది వచ్చేసి మనం ఫ్యాన్కి ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎలా ఫిక్స్ చేయాలని నేను చూపిస్తాను. ఇది బెండ్ వచ్చింది. మనకి వచ్చేసి ఈ ఏరియాలో బెండ్ అయింది. సో వాళ్ళు నట్లు బాగా టైట్ చేయడం వల్ల అలా అయింది అనుకుంటా. దీన్ని ఇప్పుడు మనం సెట్ చేయాలి. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది, స్ట్రాంగ్గానే ఉన్నాయి పట్టీలు కూడా. సో వీటిని పక్క పెట్టేస్తే మనం బాక్స్లో కనుక చూసుకున్నట్టయితే మనకు 48 watt డీసీ మోటార్ అయితే ఉందండి. సో ఇది వచ్చేసి మనం కూలర్లో ఫిట్ చేసుకోవచ్చు. మనకి వచ్చేసి వారంటీ కార్డ్స్, మనకు మోటార్ మీద 1 year వారంటీ అయితే ఇస్తున్నారు వీళ్ళు. బాక్స్లో చూసుకుంటే ఏమీ లేవు. ఇప్పుడు మనం మోటార్ని అన్బాక్స్ చేద్దాం. ఇది వచ్చేసి 12 volt 48 watt మోటార్. సో మనకి ఇది కూలర్లో చాలా బాగా పనిచేస్తుంది. పీక్ పవర్ కూడా చాలా బాగుంటుంది. మనకు ప్యాకింగ్ అయితే చాలా అద్భుతంగా చేసి ఇచ్చారు. ఇది కూలర్లోనే కాదు, మనం ఫ్యాన్ లాగా కూడా వాడుకోవచ్చు. ఫ్యాన్ మోటార్ కూడా ఫిక్స్ చేసుకొని మనం దీన్ని డైరెక్ట్ 100 watts సోలార్ ప్యానల్ కనెక్ట్ చేసుకోవడం వాడుకోవచ్చు. చాలా బాగా రన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని సెటప్ అయితే చేద్దాం. నేను ఆల్రెడీ దీన్ని ఫిట్ చేయడం జరిగింది మోటారు. సో మనం ఇక్కడ స్క్రూస్ ఉంటాయి 4 sides లో. సో స్క్రూస్ పెట్టి మనం దీన్ని టైట్ చేసుకుంటే సరిపోతుంది.
తర్వాత వచ్చేసి మనం బ్లేడ్ని ఫిట్ చేసుకోవాలి. మనం ఈ బ్లేడ్ని ఇలా పెట్టేసి మనకు క్యాప్ అనేది ఉల్టా ఫిట్ చేయాల్సి ఉంటుంది. సో మనకు ఫార్వర్డ్ కాదు, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనం చేతితో టైట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది ఫిట్ అయిపోయింది. నెక్స్ట్ మనం పైన గ్రిల్ని ఫిట్ చేద్దాం. సో దీన్ని స్క్రూ డ్రైవర్తో లూజ్ చేసి మనం ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, మనం ఈ ఫ్యాన్ని మనం ఓన్లీ డీసీ పవర్ కాకుండా ఏసీ పవర్తో కూడా రన్ చేసుకోవచ్చు. సో మనకు మార్కెట్లో వచ్చేసి 12 వోల్ట్ అడాప్టర్ అనేది దొరుకుతుంది, 2 amps అడాప్టర్. సో దాన్ని యూజ్ చేసి మనం దీన్ని రన్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా మాత్రం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఏసీ సాకెట్లో పెట్టకూడదండి. సో పెట్టినట్టయితే తప్పకుండా మోటార్ అనేది పాడైపోయే ఛాన్స్ అయితే ఉంది 100%. మనకు అడాప్టర్ వచ్చేసి మామూలుగా ఎలక్ట్రానిక్ షాప్స్లో కూడా దొరుకుతుంది లోకల్ మార్కెట్లో. సో ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు కావాలంటే. 150 రూపాయలు ఏమి ఉంటుంది దీని ఖరీదు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మీకు ఫుల్గా టైట్ అయిపోయింది. సో మొత్తానికి ఫ్యాన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీని బ్యాక్ సైడ్లో మనం వాల్ మౌంట్ అయితే ఫిక్స్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకు బెండ్ అయితే ఉంది. సో దీన్ని ఇప్పుడు నేను కరెక్ట్గా ఫిక్స్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని అయితే నేను డైరెక్ట్గా వాల్కి అయితే ఫిట్ చేశాను అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు ప్లేట్ అనేది వాల్కి పెట్టేసి మనకు ఇక్కడ కింద స్క్రూ ఒకటి, పైన స్క్రూ ఒకటి, దీనికి 4 స్క్రూస్ ఉంటాయి. మనం 2 ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. లోపల నేను గట్టీలు వేసి దీన్ని ఫుల్గా టైట్ చేశాను అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే ఈ పట్టి కూడా చూడండి, దీన్ని బెండ్ తీసి కరెక్ట్గా దీన్ని సెట్ చేయడం జరిగింది. సో మనకి ఇది వచ్చేసి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనకు అప్ అండ్ డౌన్స్ కూడా మూవ్ అవుతూ ఉంటుంది. సో డౌన్కి ఇలా అనుకోవచ్చు. దీన్ని మనం మాన్యువల్గా మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు ఆటోమేటిక్గానే అయితే మూవ్ అయితే కాదు. ఇప్పుడైతే దీనికి నేను కేబుల్ కూడా అటాచ్ చేయడం జరిగింది. సో దీనికి ప్లగ్ కూడా పెట్టేశాను. ఫ్రెండ్స్, మనం దీన్ని సోలార్ ప్యానల్తో కూడా రన్ చేసుకోవచ్చు. మనకు 50 వాట్ సోలార్ ప్యానల్ అయితే సరిపోతుంది. దీనికి చాలా అద్భుతంగా రన్ అవుతుంది డే మొత్తం, మనకు ఎలాంటి కరెంట్ బిల్ లేకుండా. ఒకవేళ మనం బ్యాటరీ పైన రన్ చేసుకోవాలంటే మనం 12 volts బ్యాటరీతో రన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్విచ్ బోర్డ్ చూసుకున్నట్టయితే దీనికి నేను బ్యాటరీ కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి వచ్చేసి సోలార్తో రన్ అవుతుంది నాకు ఇంట్లో సిస్టమ్ అనేది. సో మనం ఇప్పుడు దీనికి ఈ ప్లగ్ని అటాచ్ చేసి ఫ్యాన్ రన్ అవుతుందో లేదో చూద్దాం. ఇక్కడ చూడండి, నేనైతే స్విచ్ ఆన్ చేయలేదు. సో మనకు కూడా ఫ్యాన్ అనేది తిరగడం లేదు. ఇప్పుడు చూడండి, స్విచ్ ఆన్ చేస్తాను. సో మనకు ఫ్యాన్ అయితే రన్ అవుతుంది, ఫుల్ స్పీడ్లో రన్ అవుతుంది. సో మీరు ఎయిర్ ఫ్లో చూడండి ఎంత బాగా వస్తుందో. మీ ఇక్కడ ఎయిర్ ఫ్లో సౌండ్ అయితే వస్తుంది, మీరు గమనించండి. సో చాలా స్పీడ్గా రన్ అవుతుంది. ఫ్యాన్ చూడడానికి అయితే చిన్నగా ఉంది కానీ గాలి మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది. ఫ్రెండ్స్, ఒకసారి దీన్ని నేను ఆఫ్ చేసి చూపిస్తాను. బ్లేడ్ గమనించండి ఎంత స్పీడ్గా రన్ అవుతుందో. ఇప్పుడు దీన్ని నేను ఆఫ్ చేశాను. సో చూడండి, మళ్ళీ దీన్ని ఆన్ చేస్తున్నాను. సో చూడండి, మనకు ఎయిర్ అయితే చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా వస్తుంది. సింగిల్ పర్సన్కి అయితే చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది ఇదైతే. దీన్ని మనం చిన్న చిన్న ఆఫీస్ రూమ్లలో అండ్ అలాగే మనకు కిచెన్స్లో సో చాలా బాగా సెట్ అవుతుంది ఇదైతే. ఫ్రెండ్స్, నేనైతే గత 1 yearగా ఈ కంపెనీ మోటార్ వాడుతున్నాను. సో చాలా బాగా రన్ అవుతుంది. సో ఇది కూడా బిల్డ్ క్వాలిటీ చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. సో లింక్స్ పెట్టి మీరు పర్చేస్ చేసుకోండి. ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఒక పేపర్ పెట్టి చూపిస్తాను మనకు ఎయిర్ ఫ్లో అనేది ఏ విధంగా వస్తుందో. చూడండి, మనకు చాలా స్పీడ్గా రన్ అవుతుంది మోటార్ అయితే. సో చాలా అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్, మొత్తానికి ఇది ఇవాళ వీడియో అయితే. సో వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో 48 watt మోటార్తో నేను ఒక కూలర్ అయితే రెడీ చేసి చూపిస్తాను. సో అది కంప్లీట్గా సోలార్ ప్యానల్తో రన్ అయ్యేలా మీకు చూపించడం జరుగుతుంది క్లియర్గా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.